టైటిల్ అయితే రాహుల్ గాంధీకి సిపిఐ షాక్ అని పెట్టాను, కానీ వాస్తవంగా అది షాక్ అనడానికి లేదు, ఇంటర్నల్ అండర్స్టాండింగ్తోనే ఉంటుంది. వాయనాడ్ ఏదైతే ఇప్పుడు కమ్యూనిస్టుల ప్రాంతం, కేరళ కమ్యూనిస్టులు కాంగ్రెస్కి మధ్యనే పోరాటం. క్రిందసారి ఇద్దరు నువ్వా నేనా అన్నట్టు పోరాటమే చేశారు. అక్కడ రాహుల్ గాంధీ విజయం సాధించారు. అప్పుడు అసెంబ్లీలోనేమో కమ్యూనిస్టులే మళ్ళీ గెలిస్తే, పార్లమెంట్లో మాత్రం రాహుల్ గాంధీ గెలిచారు. పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 17 సీట్ల దాకా గెలుచుకుంది, 17-18 సీట్ల దాకా. రాహుల్ గాంధీ ఇంపాక్ట్ అక్కడ అదే కాంగ్రెస్ క్రిందసారి ఊపిరి పోసింది. ఇప్పుడు ఆ కమ్యూనిస్టులు కాస్త ఐఎన్డీఏ కూటమిలో భాగస్వాములు అయ్యారు. చాలా చోట్ల ఇప్పుడు అఖిలేష్ యాదవ్తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు, కేజ్రీవాల్తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు, మమతా బెనర్జీతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు, ఆల్రెడీ డిఎంకేతో ఒప్పందాలు ఉన్నాయి. కమ్యూనిస్టులతో ఒప్పందం కుదరదా? వాయనాడులో పోటీ చేయొద్దంటే ఆగిపోరా? అప్పుడు బీజేపీ వర్సెస్ రాహుల్ గాంధీ అంటే ఈజీగా గెలిచేస్తారు. కానీ సిపిఐ అక్కడ తమ అభ్యర్థిని ప్రకటించింది వాయనాడులో. దాంతో అర్థమవుతున్నది ఏంటంటే అది సిపిఐ అభ్యర్థిని పెట్టి షాక్ కాదు, రాహుల్ గాంధీ అక్కడ పోటీ చేయడానికి నిరాకరిస్తున్నారో లేదా భయపడుతున్నారు. ఆయన తెలంగాణ నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్నట్టు మరొకసారి చర్చకు వచ్చింది.